చంద్రబాబు నాయుడు గారితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడండి, జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఒక మాట అంటూ ఉన్నారు. గతంలో మాదిరిగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దాం అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఉండేది. కానీ జగన్ 5 ఏళ్ల పాలన వల్ల ఆ బ్రాండ్ పడిపోయి మళ్ళీ నెక్స్ట్ జగన్ రాకుండా ఉంటాడని మీరు బాండ్ రాసిస్తారా అని అడుగుతున్నారు ఇన్వెస్టర్స్ కూడా. అలా అయిపోయింది. మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేస్తాడేమో అని అన్న పదం కూడా వాడే ఉంది. మొన్న మీకు తెలుసు హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి మీకు రాజ్ పుష్ప అని చెప్పేసి ఒక చాలా పెద్ద బిల్డర్, హైదరాబాద్లో టాప్ బిల్డర్స్లో 2-3 ఆయన కూడా ఒక బిల్డర్. అతను నా క్లాస్మేట్, వెంకటరామరెడ్డి బ్రదర్ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్. అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. ఇట్లాగే ఇన్వెస్టర్స్, బిల్డర్స్, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూర్చుని ఉన్నాయి ఆ ఫంక్షన్లో భోజనం చేస్తాను. నేను మాటల్లో మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, బ్రహ్మాండంగా ఉంది, పాలసీస్ బాగున్నాయి అంటే చాలాసేపు విన్నారు. ఆఖరికి బాగా సన్నిహితంగా ఉండే మిత్రుడు, రే నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, 5 సంవత్సరాల్లో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మేము అందరం కలిసి కాల్చుకున్నాము, చేతులు కాల్చుకున్నాము, ఇప్పుడిప్పుడే ఆ అప్పుల నుంచి బయటపడుతున్నాము, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, రావాలని మాకు కూడా ఉంది, ఒకవేళ మా కర్మకాలి, సరే మీ కర్మని నేను అన్నగాని మా కర్మకాలి ఆ గత ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగాడు. ఆ భయం చాలా మందిలో ఉంది.